ఉమ్మడి కరీంనగర్ జిల్లా కోరుట్లలో దారుణం చోటు చేసుకుంది. అభం శుభం తెలియని 5 ఏళ్ల బాలికను గొంతు కోసి దారుణంగా హత్య చేశారు హంతకులు. ఆడుకునేందుకు సాయంత్రం ఇంటి నుంచి వెళ్లినటువంటి ఆమె అదే కాలనీలోని మరొకరి ఇంటి బాత్రూంలో రక్తపు మడుగులో శవమై కనిపించింది. బాలిక హత్యతో శనివారం జగిత్యాల జిల్లా కోరుట్ల ఒక్కసారిగా ఉలిక్కిపడింది. స్థానికంగా బాలిక హత్య సంచలనం రేపింది. ఆదర్శ్ నగర్లో నివాసముంటున్న ఆకులు రాములు, నవీన దంపతులకు కుమారుడు వేదాస్ 5 ఏళ్ల ఇతిక్ష ఉన్నారు. రాములు ఉపాధి నిమిత్తం కొద్ది రోజుల కింద గల్ఫ్కు వెళ్లగా భార్య నవీన అత్తింట్లోనే పిల్లలతో కలిసి జీవనం సాగిస్తోంది. ఏమైందేమో కూతురు హితిక్షను దుండగులు చంపేయడంతో తల్లి నవీన షాక్లోకి వెళ్లిపోయింది. శనివారం సాయంత్రం కాలనీకి చెందిన పిల్లలతో హితిక్ష ఆడుకుంటూ కనిపించకుండా పోయింది. దీంతో వెతికిలాట ప్రారంభించింది బాధిత కుటుంబం. దీంతో చుట్టుపక్కల వెతికినా కూడా హితిక్ష కనపడలేదు. దీంతో బంధువులు చివరికి చేసేదేమి లేక పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే స్థానికుల సహాయంతో పోలీసులు వెతుకుతుండగా అదే కాలనీలోని కొడిపల్లి విజయ్ అనే వ్యక్తింటి బాత్రూంలో హితిక్ష రక్తపు మడుగులో పడి ఉండటాన్ని గుర్తించారు. హుటాహుటిన బాలికను ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆమె మృతి చెందినట్లుగా వైద్యులు వెల్లడించారు. విజయ్ ఇంట్లో హితిక్ష రక్తపు మడుగులో పడి ఉండడంతో అతడే హత్య చేసి ఉంటాడని బంధువులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో విజయ్కు ఇంటేజమాని ఫోన్ చేయగా తాను వరంగల్ జిల్లా నర్సంపేటలో ఉన్నానని చెప్పినట్లుగా సమాచారం. సంఘటనా స్థలాన్ని ఎస్పీ అశోక్ కుమార్ పరిశీలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు ఇప్పుడు అన్ని కోణాల్లో దర్యాప్తు సాగిస్తున్నారు. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.